అది ఉంటుంది. ఇంకొకటి సార్, నిన్న అమిత్ షా గారికి సంబంధించి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూసాం, మేము చూసాము. యాక్చువల్గా అది ప్రతి పార్టీ ఖండించాల్సినటువంటి ఒక కీలక అంశం. అంబేద్కర్ని ప్రతి ఒక్కరు ఆరాధ్యంగా భావిస్తూ ఉంటారు. దళితులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. రాజ్యాంగబద్ధంగా కూడా ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో మనం చూస్తుంటాం. కానీ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించకపోయినప్పటికీ కూడా వాటిని సమర్థించే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా కనీసం దీనికి సంబంధించి ఒక ట్వీటో ఒక కామెంటో ఎక్కడా చేయలేదు. దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక భావనలోకి అయితే ప్రజల్ని చూపిస్తున్నట్టు అనుకోవాలా? అంటే పార్లమెంట్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? పార్లమెంట్లో డైరెక్ట్ గా అంబేద్కర్ గారిని అమిత్ షా విమర్శించలేదు, వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే అంబేద్కర్ రాజ్యాంగం ప్రస్తావిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. ఏమని? మీరు గతంలో చేసిన పాపాలన్నీ పోవాలంటే 100 సార్లు అంబేద్కర్ని మా అంబేద్కర్ గురించి అంబేద్కర్ అనడం కన్నా దేవుణ్ణి ప్రార్థించినారంటే పాపాలన్న పరిహారం అవుతాయి అన్నాడు. అంటే కాంగ్రెస్ ని ఆయన తిట్టింది. ఇక్కడ అంబేద్కర్ పేరుని తీసుకురావడం ద్వారా అంటే 2 అర్థాలు వస్తాయి దాంట్లో. కాంగ్రెస్ పార్టీ పదే పదే అంబేద్కర్ గురించి చెప్తుంది, అసలు కాదు మీరు దేవుణ్ణి పూజిస్తే మీ పాపాలు తీరుతాయి అనేది వస్తుంది. రెండోది ఏం వస్తుంది, అసలు అంబేద్కర్ పేరు అనవసరం ఎందుకు పెడతారు, దేవుని పూజ అంటే అంబేద్కర్ తక్కువ, అంబేద్కర్ యొక్క ప్రయారిటీని తగ్గించినాడు, ఒక రకమైన చిన్న చులకన చేసినాడు అనే అర్థం కూడా వస్తుంది దాంట్లో. ఎవరి అర్థంలో వాడు తీసుకోవచ్చు. ఖచ్చితంగా అమిత్ షాకి వ్యతిరేకంగా ఉన్నది రెండో అర్థమే తీసుకుంటారు. అంటే అమిత్ షా గారు నా ఉద్దేశం ఇది, అంబేద్కర్ గారి పేరు ఉండాల్సింది కాదు అని విత్డ్రా చేసుకుంటే అడిగి ముగిసిపోయింది. అది చేయకుండా ఎదురుదాడి మళ్ళీ చేసి అసలు మేం కాదు అంబేద్కర్ అవమానించింది, మీ పార్టీ అవమానించింది, ఆయన ఎంపీగా ఓడించింది అన్నారు. ఎంపీగా కాంగ్రెస్ ఓడించిందా? ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్రం వచ్చిన కొత్తలో పార్టీని పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ. కాంగ్రెస్ ఒక పార్టీ, ఆయన పార్టీకి ఆయన పోటీ చేసినాడు, వీళ్ళ పార్టీకి ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని ఓడిస్తుందా, గెలిపిస్తుందా? మరి బీజేపీ గెలిపిస్తుందా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని? ప్రధాన నాయకులు కదా. కాబట్టి ఆ తర్వాత అంబేద్కర్ గారిని పార్టీలో చేర్చుకున్నారు, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, రాజ్యాంగ కమిషన్ చైర్మన్ చేశారు. ఈ దేశానికి ఆయన మేధస్సును అందించింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆ వ్యాఖ్యలు చేసి గందరగోళానికి కారణమైన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవద్దు పోయి మళ్ళీ కాంగ్రెస్ తిరిగితే ఏం లాభం ఉంది? అది నేషనల్ వాడి జరిగింది. స్టేట్ కు సంబంధించి ఒక ఇబ్బందికర వాతావరణం చంద్రబాబు గారు ఇండైరెక్ట్ గా సమర్థించాడు. ఆయన వ్యూహాత్మకంగా ఏం చేసినాడంటే, ఆయన పాతకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయం లాభసాటి కాదు అన్నాడు. ఏమి ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు. అంటే వ్యవసాయం చేయడం కన్నా ఐటీ ఇట్లాంటి ఉద్యోగాలు బెటర్ అనే పద్ధతిలో మాట్లాడినాడు. అంటే వ్యవసాయం దండగా అనేది అర్థం. పైపు అప్పుడే విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వడం ఇట్లాంటి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే అయినాడు అని పెద్ద పాపులర్ అయిపోయింది. దాన్ని మెడ చుట్టుకుంది ఆయన. ఇప్పుడు అది చెప్పినాడు ఆయన, నన్ను కూడా రాంగ్. ఇప్పుడు దాంతో పోలుస్తాడు. ఆయన అనింది వేరు, అనవసరంగా ఆ రోజు పోర్ట్రేట్ చేసినట్టు ఈ రోజు పోర్ట్రేట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా అమిత్ షాని సమర్థిస్తున్నాడు. ఇంత గొందరగోళం ఎందుకు? అమిత్ షా చేసిన కరెక్ట్ అని చెప్పొచ్చుగా. అమిత్ షా గారి వ్యాఖ్యలు చేసి కరెక్ట్ అని చెప్పవచ్చు కదా. చెప్పడు, మళ్ళీ చెప్తే వీళ్ళు బాధపడతారు, అంబేద్కర్ అభిమానించడం బాధపడతారు. కాబట్టి వీళ్ళు బాధపడకూడదు, అంబేద్కర్ గారిని మన అమిత్ షాని వెనకేసుకొని రావాలి చేస్తూ ఇంకొక దారుణమైన ఆరోపణ చేసేయడం. ఆయన కూడా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అవమానించండి అంబేద్కర్ని ఎట్టయితే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం పెట్టిందో చంద్రబాబు నాయుడు గారిని కూడా రాష్ట్రం ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే మర్చిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారిని మొదట ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్, మొదట మంత్రి చేసింది కాంగ్రెస్. ఆయన్ని లైన్ లో పెట్టి ఈయన లీడర్ గా ఎదగలడు అని నిరూపించింది కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ ని పట్టుకొని మీరు పార్టీ మారిపోయాడను లేకపోతే అమిత్ షాను మెచ్చుకోవాలను కాంగ్రెస్ నిర్ణయించడం ఏంటంటే, జరిగిన ఘటన పైన మాట్లాడే ధైర్యం లేదు. ఉన్నదన్నట్టు మాట్లాడితే అమిత్ షా కోపం, సమర్థిస్తే అంబేద్కర్ గారిని అభిమానించడం అందరికీ ద్వేషం. కట్టి అటు ఇటు కాకుండా ఆయన సమర్థించినట్టు ఉండాలి, ఈయన ఏమనుకున్నట్టు ఉండాలి. కాంగ్రెస్ అయితే రాళ్ళయ్య వేసేసి సప్పని ఆగిపోయినాడు. ఇది చంద్రబాబు గారి స్టైల్. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించుంటే బాగుంది, ఆయన ఎందుకు స్పందించలేదు అర్థం కావట్లేదు. అంటే ఎట్లన్నా స్పందించుకోండి, మీ స్వేచ్ఛ అది, కానీ స్పందించకపోవడం కరెక్ట్గా. దీన్ని బట్టి చూస్తే బీజేపీకి ఒక క్రూషియల్ విషయాలు వచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు స్పందించరు. స్పందించినా కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేట్టుగా స్పందిస్తారు అనేది మనం జగన్ గారు స్పందన లేకపోవడం,
చంద్రబాబు గారి ప్రకటన చూస్తే అర్థం. ఓకే, అయితే ఖచ్చితంగా ఇది మూడు పార్టీలు ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా వాళ్ళని మితిమీరి మాట్లాడే అవకాశం అయితే లేదన్నట్టు కనిపిస్తుంది. మితిమీరేదిలే, ఏం మీరరు, మితిమీరే అంత దూరం కాదు, అసలు ఏమీ మీరరు, కనీసం లైన్ దాటరు అంతే. నోట్ల నుంచి మాట కూడా రాదంటారు అయితే.